నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజ్గిరిలో శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు. మల్లికార్జున స్వామి దేవాలయం, మల్లనగుడి ఆలయం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు. స్నూకర్ పార్లర్పై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. 24 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్ల సంఖ్య 570. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మల్కాజ్గిరిలో శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, మల్లనగుడి ఆలయం ప్రాంగణంలో శివాలయాలు శివనామస్మరణతో మారుమోగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆలయ పూజారులు శివుడికి ప్రత్యేక పూజలు, భక్తులు భక్తి శ్రద్ధలతో అభిషేకాలు నిర్వహించి శివరాత్రి ఉపవాసాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ప్రెసిడెంట్ ఈ రామస్వామి, సెక్రటరీ సిరిగిరి విజయ్ కుమార్, ట్రెజరర్ జి మల్లికార్జున మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो प्रचोदयात् मार्गसंभाषणं समर्पयामि कलशं नीलैसां जल्लन्ति मालादित्योः आद्यं समर्पयामि हस्तयेषु అందరూ అలాగే ఉండండి. బాజా సౌండ్ చేయరా. దేవాలయం పేరు మీదనే మల్లికార్జునగిరి కాలక్రమేణా మల్కాజ్గిరిగా ఏర్పడడం జరిగినది. ఈ దేవాలయము పూర్వం ఒక అరణ్యంలో, ఒక అడవిలో ఉండేదట. అక్కడ యాదవులందరూ కూడా ఇక్కడ వచ్చేసేసి జాతరలాగా సంవత్సరం జాతర చేసుకుంటూ ఇంటికి వెళ్ళేవారట. మల్లికార్జునగిరికి వెళ్ళి తర్వాత అది మల్కాజ్గిరిగా పేరు మారడం జరిగినది. శివరాత్రి రోజు చాలా వైభవోపేతంగా ఉదయం నుండి మళ్ళీ తెల్లవారి వరకు కూడా అభిషేకాలు, కళ్యాణము, సర్వదర్శనము, లింగోద్భవ కాలానికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం తెల్లవారు వరకు జరుగుతుంది. అభిషేకానంతరం స్వామివారికి సప్తహారతులు ఇక్కడ విశేషంగా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మహామంత్ర పుష్పము, తీర్థప్రసాదని అయ్యేసరికి తెల్లవారుజామున అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలు కావచ్చు, వచ్చే భక్తులు, మగవారైతే అభిషేకానికి పంచా సాంప్రదాయ వస్త్రాలతో వచ్చేసి రాత్రంతా భక్తి శ్రద్ధలతో స్వామివారికి అభిషేకిస్తారు. మహిళలు ఇక్కడ కూర్చొని లలితాపారాయణం, ఇక్కడ దేవాలయంలో లలితా భక్త బృందం ఉంది, వారందరూ కూడా ఇక్కడ లలితాపారాయణ, ఖడ్గమాల ఇవన్నీ కూడా పారాయణం చేస్తూ భక్తి శ్రద్ధలతో శివరాత్రి మొత్తం కూడా ఇక్కడే వేడుకలన్నీ కూడా జాగరణగా చేస్తారు. అలాగే ఈ మధ్య కాలంలో దేవాలయం చాలా అభివృద్ధి చేయడం జరిగినది. విశేషంగా ఈసారి దేవాలయంలో చండీశ్వరుణ్ణి, మరి వాస్తుగణపతిని సత్యనారాయణ ఇంద్ర దంపతులు గారు కూడా దాతలు ఇప్పించగా, దేవాలయానికి అంటే మల్లికార్జున స్వామి దేవాలయానికి చుట్టుముట్టుగా 3 కోష్టదేవతలు ఉన్నారు. వారు దక్షిణామూర్తి, విష్ణుమూర్తి, బ్రహ్మగారు. వీరిని తూము మనోజ్ కుమార్ తిరుమల టెంట్ హౌస్ వారు అనే దాతగారు ఇప్పించడం జరిగింది. శివుడికి ముందుగా మహాకాలుడు, నంది అనే ద్వారపాలకులను సాయి కుమార్, సబితా దంపతులు ఇప్పించారు. అలాగే శివుడికి ఎదురుగా ఉన్నటువంటి మహానందిని మరి శ్రీ వెంకటయ్య రుక్మిణి దంపతులు గారు దీనిని ఇప్పించడం జరిగినది. దాని ముందుగా ఉన్నటువంటి గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాలను లింగారెడ్డి, లీలారెడ్డి దంపతులు ఇప్పించారు. ఇది శివాలయం అయితే గనక అమ్మవారి దేవాలయంలో ప్రధానంగా సింహాన్ని మరి శ్రీధర్, మనిషా దంపతులు ఇప్పించారు. ఆ చుట్టుముట్టున్నటువంటి కోష్ట దేవతలను మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, పోతరాజులు వీటన్నిటినీ కూడా నాగేంద్రరావు, ఆదిలక్ష్మి దంపతులు ఇప్పించారు. అలాగే ఈ దేవాలయానికి అనేక మంది దాతలు ముందుగా వచ్చి తమ శక్తి కోరారు. ఈ మధ్య కాలంలో విశేషంగా ఎక్కడా లేని విధంగా దేవాలయంలో శివుడి ముందు నందికి వెనకాల కాలభైరవుని ప్రతిష్ఠింపజేయడం జరిగింది. ఈ కాలభైరవ విగ్రహాన్ని భూములు మాధవ్ అనే దంపతులు ఇప్పడం జరిగింది. అలాగే ఈ శివాలయానికి ఉత్తర దిక్కుగా అక్కడ వాటర్ ఫౌంటైన్లో ఉండడుతూ ఉంది. అలాగే ఈ రోజున అత్యంత భక్తి శ్రద్ధలో పూజలు చేయడానికి భక్తులందరూ కూడా విశేషంగా అభిషేకించారు. మరి ఈరోజు ఈ లలితా భక్త బృందంలో ఉన్న వాళ్ళందరూ, మహిళలందరూ కూడా శ్రీచక్రం పెట్టాలనే ఆలోచనతోటి అమ్మవారు ముందుగా శ్రీచక్రాన్ని పెట్టడం జరిగింది. అందరూ కూడా దానికి పారాయణం చేస్తే బాగుంటుందని
108 మంది మహిళల హైదరాబాద్ పాత బస్తీ ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్నూకర్ పార్లర్పై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో స్నూకర్ పార్లర్లో యువకులు ఆడుతున్న సమయంలో దాడులు నిర్వహించిన సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ దాడిలో 24 మంది యువకులను అదుపులోకి తీసుకొని ఐఎస్ సదన్ పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్ల సంఖ్య 570 కాగా అందులో పురుష ఓటర్లు 391, మహిళా ఓటర్లు 179. కురుపాం మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 120 కాగా అందులో పురుష ఓటర్లు 84, మహిళా ఓటర్లు 36. గుమ్మలక్ష్మీపురం మండలం మొత్తం ఓటర్ల సంఖ్య 189 కాగా అందులో పురుష ఓటర్లు 113, మహిళా ఓటర్లు 76. జియమ్మవలస మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 91 కాగా అందులో పురుష ఓటర్లు 63, మహిళా ఓటర్లు 28. కొమరాడ మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 65 కాగా అందులో పురుష ఓటర్లు 49, మహిళా ఓటర్లు 16. గరుగుబిల్లి మండలంలో మొత్తం ఓటర్ల సంఖ్య 105 కాగా అందులో పురుష ఓటర్లు 82, మహిళా ఓటర్ల సంఖ్య 23. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ కలసిగూడలో రామలింగేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున శివనామ స్మరణతో స్వామివారిని దర్శించుకొని శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఫౌండర్ ట్రస్ట్ గుమ్మిడెల్లి శ్రీనివాస్, గుమ్మిడెల్లి రవీందర్ మరియు శైలేష్, కార్తిక్, అర్చకులు అమర్నాథ్ శర్మ, గోపాల్ శర్మ మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కొంచెం మళ్ళీ అన్నీ మంచి చెప్పాడు సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగదఃపితరో వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఈ యొక్క శివరాత్రి సందర్భమున మహోత్సవంగా ఈ యొక్క రామలింగేశ్వర స్వామి దేవాలయము ఇది యొక్క కళాసిగూడ దగ్గర ఈ యొక్క రామలింగేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది. దీని మరొక పేరు గాయత్రి దేవాలయం అని ఉంటుంది. దీనికి అనుకూలంగా లక్ష్మీనారాయణ స్వామి దేవాలయం ఉంటుంది. ఈ యొక్క దేవాలయం కంబైన్డ్గా ఉంటుంది. ఈ యొక్క శివరాత్రి సందర్భమున అందరితో భక్తజనులతో కలిసి పూర్ణ ఫలము అంటే కొబ్బరి బోండంతో కూడిన అభిషేకము, లింగోద్భవ కాలము అంటే లింగము ఉద్భవించే సమయం, ఈ యొక్క బ్రాహ్మ్యము, ఈ యొక్క సకృత రుద్రాభిషేకాలు, ఇంకొకటి అర్చన, మహా అలంకారము, అర్చనతో కూడి ఈ యొక్క దేవాలయం గత 100 సంవత్సరాల నుంచి ఈ యొక్క వేడుకగా ఈ యొక్క శివరాత్రి చేస్తున్నారు. గత 3 తరాలుగా ఈ యొక్క అర్చకులు అమరనాథ్ శర్మ గారు, వారి కుమారులు ఇప్పుడు ఇతఃపూర్వం వాళ్ళ తండ్రి గారి దగ్గర నుంచి ఈ యొక్క దేవాలయం చేస్తున్నారు.
ఈ యొక్క ఆలయ సిబ్బంది గారు ఈ యొక్క అర్చకులతో సహకారంతో విశేషంగా భక్తుల అంటే అర్చకులే చేసే కార్యక్రమం కాకుండా అందరికీ ఈ యొక్క అనుగ్రహం కలగాలి అని చెప్పి అందరితో అభిషేకాలు చేయిస్తున్నారు ఈ యొక్క దేవాలయ కమిటీ చైర్మన్ గారు గుమ్మడెల్లి శ్రీనివాస్ గారు. వారు ఈ యొక్క అర్చకులు కలిసి ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఈ యొక్క దేవానుగ్రహం కలగాలి, మనము బాగుండాలి, అందులో భక్తులు ఉండాలి, భక్తులతో పాటు మన కుటుంబాలు బాగుండాలి అని చెప్పి ఈ యొక్క దేవాలయ సిబ్బంది ఏర్పరిచారు. శుభం. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ కలసిగూడలో శ్రీ కామాక్షమ్మ దేవాలయం ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున శివనామ స్మరణతో స్వామివారిని దర్శించుకొని శివునికి ప్రత్యేక పూజల అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ టి సురేష్, టెంపుల్ మెంబర్స్ డి మధు, జి రమేష్ గౌడ్, కాళిదాస్, చైతు, ప్రణయ్, సాయిబాబాచారి, నరసింహాచారి, మురళీకృష్ణ, సందీప్ చారి మరియు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. మా దగ్గర 200 years దాటిపోయింది అది డేటు. ఇక మా హ్యాండ్ ఓవర్లోకి అయ్యి ఒక 40 సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ మేమే చేస్తాం. అంతకుముందు మా పూర్వీకులు చేసేవాళ్ళు, బస్సీ పెద్దవాళ్ళు. తర్వాత మా భక్తులు బాగా వస్తారండి. నైట్ అంతా జరుగుతుంది భక్తులతోని ఫుల్. కళ్యాణం టైంలో మొత్తం ఇంకా చాలా బాగా అవుతుంది. కళ్యాణం టైంలో అందరు ఉన్నారు, ఇదంతా మెంబర్స్. శ్రీమాత్రే నమః. ఇది శ్రీ ఏకాంబరేశ్వర కామాక్షి దేవ అమ్మవారి టెంపుల్. రోజు ఇక్కడ పారాయణాలు జరుగుతాయి. శుక్రవారం, మంగళవారం కంపల్సరీగా జరుగుతుంది. ఈరోజు శివరాత్రి చాలా ఇదిగా జరుగుతుంది, గ్రాండ్గా జరుగుతుంది. ఎక్కడెక్కడి నుంచో జనాలు వచ్చి ఇక్కడ కొలుసుకుంటారు. అమ్మవారు చాలా పవర్ఫుల్ అని చెప్తారనమాట. రాత్రి అంతా కూడా 4 అభిషేకాలు అవుతాయి. కళ్యాణం జరుగుతుంది. శివయ్య పార్వతి కళ్యాణం జరుగుతుంది. శ్రీమాత్రే. రాత్రంతా కూడా భజనలతో జాగారం చేస్తారు. చాలా బాగా అనిపిస్తుంది టెంపుల్. పొద్దున శివ కళ్యాణం కూడా అవుతుంది. 4 o'clock శివ కళ్యాణం అవుతుందండి. ప్రతిష్ఠించి నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము. మాకు చాలా నమ్మకమైన అమ్మవారండి. వీక్లీ 2 days పారాయణంకి వస్తాం మేము. మొత్తం ఒక 11 members కంపల్సరీ, 10 to 2 members పారాయణం వాళ్ళం మేమందరం. ఇక్కడ తక్కువ ఉందన్నమాట కామాక్షం టెంపుల్. మనది ఒకటే రేర్గా ఉంది కాబట్టి దూరంకి వచ్చి కూడా వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోతుంటారు. చాలా నమ్మకం అనిపిస్తుంది అనమాట మాకు కూడా. ఇక్కడ మేము ప్రతిష్ఠించిన నుంచి ఇక్కడ రావడం అనేది జరిగింది. ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా మేము వస్తుంటాం. మాకు ఇక్కడ మార్నింగ్ 4 o'clockకి విష్ణు అవతారం ఉంటుంది శివయ్యకి. అది చాలా కన్నుల పండుగగా ఉంటుంది. 4 అభిషేకాలు చాలా బాగా అవుతాయండి మార్నింగ్ వరకు. ఫస్ట్ అభిషేకం, సెకండ్ అభిషేకం, థర్డ్ అభిషేకానికి కళ్యాణం అవుతుంది శివపార్వతి. మేమందరం ఒడిబియ్యాలు తీసుకొస్తారు, అమ్మవారికి పోస్తాము. 4th అభిషేకం తర్వాత మేము ఇంటికి వెళ్తాము. కంప్లీట్గా కంపల్సరీ మేము స్టార్ట్ అయిన నుంచి మేము కంటిన్యూగా వచ్చేస్తాము, ఇక్కడికి వస్తాం అన్నమాట. మోండా మార్కెట్లోని శ్రీ వీరభద్రస్వామి ఆలయ ప్రాంగణంలో మహాశివరాత్రి పర్వదినం పురస్కారంగా సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున శివనామస్మరణతో స్వామివారిని దర్శించుకొని శివునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ ఫౌండర్లు మటిక నాగేశ్వరరావు, మటిక గౌరీశంకర్, ట్రస్ట్ బోర్డు మెంబర్స్ ఎం వీరమల్లేష్, గూడే ప్రభు మరియు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. మట్కే నాయ్ గారు దీన్ని స్థాపించారు 1937. అప్పటి నుంచి ఈ గుడి రుద్రాభిషేకం, మహాశివరాత్రి రోజు రుద్రాభిషేకం మా వంశస్థులు చేస్తూ ఉన్నారు. అప్పటి నుంచి మా అండర్లోనే ఉంది గుడి. ఇప్పుడు నేను ప్రస్తుతానికి దీనికి మెయింటెనెన్స్. 3 ట్రస్టీలు ఉన్నారు. వారు మాడప వీరమల్లేష్, గూడ ప్రభు, నేను. వీళ్ళు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తున్నాము. ఇప్పుడు శివరాత్రి రోజు రాత్రి 12 గంటలకు రుద్రాభిషేకం జరుగుతుంది. గుడి పూజలు జరుగుతాయి. పొద్దున పూట పండ్లన్నీ తీసుకొచ్చి, అన్ని రకాల పళ్ళు మేము తీసుకొచ్చి పొద్దున్నే తీసుకొచ్చి మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు పంచుతాం పబ్లిక్కి. ఒక మినిమం 5-6 వేల మంది వస్తారు. ఇవన్నీ ఖర్చులు ఏవైతే ఉన్నాయో నేనే ప్రత్యక్షంగా పెడతా. ఎవరి దగ్గర ఏం తీసుకోము. డొనేషన్స్ అనేది ఏమి ఉండవు. మేమే ట్రస్టీలమే చేస్తాం దీన్ని. అది దీంట్లో ఎటువంటి వేరేది కల్పితం లేదు. అయ్యగారు మీరు చెప్పండి. స్వామి, నేను ఇక్కడ ఈ దేవాలయంలో అర్చకుణ్ణి. ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా విశేషించి ఉదయం పొద్దున 5 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం అవుతుంది ధర్మకర్తలచే. తర్వాత తదనంతరం
కమిటీ మెంబర్తో వాళ్ళు రుద్రాభిషేకాలు చేస్తూ ఉంటారు. తర్వాత లింగోద్భవ కాలంలో అనగా రాత్రి 12 గంటలకు మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం పూజ జరుగుతూ ఉంటుంది. తర్వాత ఇక్కడ సుమారుగా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా సుమారుగా 5,000 నుంచి 6,000 వరకు భక్తులు వస్తూ ఉంటారు. స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకు ఇక్కడ వచ్చడం వల్ల వాళ్ళ మనసులో ఏమైనా కోరికలు ఉంటే నెరవేరుతాయని భక్తులు మనకు చెప్తూ ఉంటారు అన్నమాట. ఈ దేవాలయం యొక్క విశిష్టత ఈ విధంగా ఉంది. ఓం నమః శివాయ. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసన మండలి ఎన్నికకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైనట్లు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు. పోలింగ్ కేంద్రాల పర్యవేక్షణలో భాగంగా స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఓట్ల హక్కును వినియోగించుకునేందుకు వచ్చిన ఉపాధ్యాయుల ఓటరు స్లిప్పులను పరిశీలించారు. అనంతరం పోలింగ్ కేంద్రంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియను తిలకించారు. ఈరోజు టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం 8 గంటలకి ప్రారంభమైంది. మొత్తం జిల్లాలో 15 పోలింగ్ స్టేషన్స్లో కూడా సిబ్బంది ప్రారంభమైనట్టుగా తెలియజేయడం జరిగింది మనకి అందరికి కూడా. సో ఎక్కడ ఏమంటారు, ఈరోజు పోలింగ్ అయిన వెంటనే ఈవినింగ్ 4 o'clock ఇవన్నీ కూడా కలెక్టరేట్ దగ్గర రిసెప్షన్లో తీసుకొని వెంటనే విశాఖపట్నం సబ్ కలెక్టర్ గారు ఎస్కార్ట్ తోటి పంపించడం జరుగుతుంది. సార్ ఎక్కడైనా ఏమైనా వివాదాస్పదం ఏమి లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వచ్చిన అంటే ఓటు ప్రతిదీ కూడా బ్యాలెట్ బాక్స్లో పడే విధంగా చూసుకోవడం ఒకటి. అండ్ రెండవది ఏంటంటే ఇక్కడ మొబైల్ ఫోన్ తోటి ఏది చిత్రీకరించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అండ్ పోలీస్ కూడా అత్యధిక బందోబస్తు పెట్టడం జరిగింది ఎస్పీ గారు. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశమే లేదు మనకి. సార్ ఇప్పటికీ ఎంత పర్సెంటేజ్ అయ్యి ఉంటారు సార్? ఇంకా ఫస్ట్ అవర్ అవ్వాలి, ఒక గంట అయితే కానీ మనకు తెలియదు. 9:30 తెలుస్తుంది. ఈరోజు టీచర్స్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఎలక్షన్స్ పార్వతీపురం మన్యం జిల్లాలో ఉదయం 8 గంటలకి ప్రారంభమైంది. మొత్తం జిల్లాలో 15 పోలింగ్ స్టేషన్స్లో కూడా సిబ్బంది ప్రారంభమైనట్టుగా తెలియజేయడం జరిగింది మనకి అందరికి కూడా. సో ఎక్కడ ఏమంటారు, ఈరోజు పోలింగ్ అయిన వెంటనే ఈవినింగ్ 4 o'clock ఇవన్నీ కూడా కలెక్టరేట్ దగ్గర రిసెప్షన్లో తీసుకొని వెంటనే విశాఖపట్నం సబ్ కలెక్టర్ గారు ఎస్కార్ట్ తోటి పంపించడం జరుగుతుంది. సార్ ఎక్కడైనా ఏమైనా వివాదాస్పదం ఏమి లేదు. ఓన్లీ థింగ్ ఏంటంటే వచ్చిన అంటే ఓటు ప్రతిదీ కూడా బ్యాలెట్ బాక్స్లో పడే విధంగా చూసుకోవడం ఒకటి. అండ్ రెండవది ఏంటంటే ఇక్కడ మొబైల్ ఫోన్ తోటి ఏది చిత్రీకరించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ఒకటి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అండ్ పోలీస్ కూడా అత్యధిక బందోబస్తు పెట్టడం జరిగింది ఎస్పీ గారు. సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశమే లేదు మనకి. సార్ ఇప్పటికీ ఎంత పర్సెంటేజ్ అయ్యి ఉంటారు సార్? ఇంకా ఫస్ట్ అవర్ అవ్వాలి, ఒక గంట అయితే కానీ మనకు తెలియదు. 9:30 తెలుస్తుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సికింద్రాబాద్ సీతాఫల్ మండి దాతర్ కాలనీలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భక్తులు పెద్ద ఎత్తున శివనామ స్మరణతో స్వామివారిని దర్శించుకొని శివునికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యాదగిరి, గిరిధర్, సుధాకర్, అశోక్, నరేందర్ రెడ్డి, సాయి కుమార్, ఎల్లయ్య, రాజమల్లు, శ్యామ్ కుమార్ పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అందరూ ఒట్టు ఆకరించుకోండి. మేము ఎదుగుతున్నా చెప్పనా? నా పేరు భరత్ కుమార్ శర్మ అండి. ఈ గుడి సీతాఫల్ మండి దాతర్ కాంపౌండ్లో ఉన్నది. శివశంకర స్వామివారి దేవాలయము. ఈ గుడి యొక్క చరిత్ర 80 సంవత్సరాలు పైగానే ఉంటుంది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా మా యొక్క దేవాలయంలో ఉదయం నుండి రాత్రి వరకు కూడా నిత్యాభిషేక కార్యక్రమాలు నిర్వహించుకొని ఇప్పుడు లింగోద్భవ సమయంలో శివశంకర స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేక కార్యక్రమాలు జరుపుతున్నాము. తదుపరి స్వామివారికి
అలంకరణ చేసుకొని స్వామివారిని పూజించుకోవడం జరుగుతుంది. ఆ తరువాత ఈ యొక్క స్వామివారిని అందరూ కూడా వారి చేతులు స్వహస్తాలతో అభిషేకాలు నిర్వహించుకొని చక్కగా ఈ యొక్క గుడిని ఈ యొక్క స్వామివారి విశిష్టత ఏమిటంటే ఈ గుడిలో ఏ కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయి అనే భక్తుల నమ్మకము. దానివల్ల ఏ రోజు ఉన్నా లేకున్నా శివరాత్రి రోజు ఖచ్చితంగా భక్తులు తండోపతండాలుగా వచ్చి అభిషేకాలు అర్చనలు చేయించుకొని స్వామివారి ఆశీస్సులు పొందుతారు. దానివల్ల ఈ గుడిలో ఏ విషయమైనా కానీ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో మరియు కాలనీ వాళ్ళ ఆధ్వర్యంలో కూడా చాలా చక్కగా ఘనంగా వైభవోపేతంగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్కాజ్గిరిలో శివనామస్మరణతో మారుమోగిన శివాలయాలు. మల్లికార్జున స్వామి దేవాలయం మల్లనగుడి ఆలయం ప్రాంగణంలో ప్రత్యేక పూజలు. స్నూకర్ పార్లర్పై సౌత్ ఈస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. 24 మంది యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఎన్నికలు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించిన ఓటర్ల సంఖ్య 570. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.